హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము చెన్నై టు హైదరాబాద్ వెళ్తున్నాం వయా కార్. అండ్ ఇది మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ మేము వెళ్ళే రూట్ యాక్చువల్లీ ఏ రూట్ అంటే మాకు ఇదే షార్టెస్ట్ రూటు. అండ్ మనకు ఇది మీకు ఐడియా ఉంటే చెన్నై టు హైదరాబాద్కి వెళ్ళే చెన్నై హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఆ ట్రైన్ ఏ రూట్ అయితే యూస్ చేసి వెళ్తుందో మేము కూడా సేమ్ అదే రూట్లో వెళ్తున్నాము. చూడండి. అండ్ మేము మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇది మన ఆంధ్ర లోపల కూడా ఎంటర్ అయిపోయాం. తడ దాటినాక వస్తుంది ఈ రోడ్. అండ్ మనకు రైట్ సైడ్లో ఒక వైట్ కలర్ బిల్డింగ్ లా కనిపిస్తుంది కదా, అది ప్రభాస్ అన్న వాళ్ళది విఏకే థియేటర్. మీలో ఎవరన్నా ఈ థియేటర్కి వెళ్ళి ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. ఏ మూవీ చూస్తారో నాకు కమెంట్ చేయండి. అండ్ థియేటర్ ఎలా అనిపించింది, మీలో ఎవరైనా ఇంతవరకు వెళ్ళారా లేదా అనేది నా కమెంట్లో తెలియచేయండి. నేను కల్కి మూవీకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా ఫ్యామిలీతో పాటు. నేను వెళ్తే మీకు ఆ బ్లాగ్ కూడా వస్తుంది. అండ్ మన అరౌండ్ 120 కిలోమీటర్స్ దాకా వచ్చాం మా ఇంటి దగ్గర నుంచి సూలూరుపేటకి. అండ్ ఇది సూలూరుపేట ప్రభాసన వాళ్ళ థియేటర్ దాటంగానే వస్తుంది టోల్ గేట్. అండ్ మీలో ఎవరో ఎంతమంది కల్కి మూవీ ట్రైలర్ చూస్తారో అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి కమెంట్ చేయండి. అబ్బా, తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ టిఫిన్ తిందామనేసి చూస్తే గ్రేవీ తక్కువ ఉంది. అందుకని మా మదర్ షాప్కి వెళ్ళారు. మా మదరు రాహుల్ వెళ్ళాడు. అండ్ చూడండి, అందరూ ఎట్లా టైర్డ్ అయి పడుకున్నారు. అప్పుడే మార్నింగ్ 4కి లేస్తాము, బట్ మేము స్టార్ట్ అయిందేమో 7కి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక టిఫిన్ తినేసి ఇక నాకు నిద్ర వస్తుందని మా వాడికి ఇచ్చేసా. రాహుల్ నడుపుతున్నాడు. నేను నెల్లూరు దాకా నడిపా. ఇక నా వల్ల కాలేదు, నాకు ఫుల్ టైర్డ్ అయిపోయి నిద్ర వస్తుంది. అండ్ నేను కాసేపు పడుకున్నాక ఈ వీడియో షూట్ చేస్తున్నా. ఇది కావలి సైడ్. అండ్ ఇప్పుడు మనం ఇది స్కై వ్యూ అనేది ఒక హోటల్ ఉంది, చూసారుగా, టోల్ గేట్ మీద ఉంటుంది ఈ హోటల్. మీలో ఎవరన్నా ఈ హోటల్కి వెళ్ళారా, టేస్ట్ ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. అండ్ ఇది మనకు టుంగటూరు ఏరియా కింద వస్తుంది. కింద టోల్ గేట్, పైన హోటల్ స్కై వ్యూ. అండ్ కొంచెం అయ్యాక మా మదర్ని వెనుక పంపించేసి మా తమ్ముడు వెళ్ళి కూర్చున్నాడు ముందర. సిగ్గుపడుతున్నాడు చూడండి. అండ్ ఇప్పుడు మనోడు బైసెప్స్ చూపిస్తున్నాడు. అండ్ ఇది ఒంగోలు బైపాస్, ఒంగోలు హైదరాబాదు. అండ్ నేను చెప్తానే ఉన్నాను, బ్రిడ్జ్ మించి మన రైట్ సైడ్ నుంచి వెళ్ళారు, లెఫ్ట్ నుంచి వెళ్తే ఒంగోలు ఊర్లో పులిపోతుందిరా అంటే మా వాడు అట్ట చెప్పేస్తాడు. నేను చెప్తే వినరు. మళ్ళీ యూటర్న్ చేసుకుని వచ్చాం.
మీకు నేను లాస్ట్లో చెప్తాను ఈ టోల్ గేట్కి ఎంత అయింది అనేసి, టోటల్ అమౌంట్ మేము వెళ్ళిన రూట్లో. మీలో ఎవరైనా ఇంతకుముందు కార్ ట్రావెలింగ్ చేస్తారా, లాంగ్ ట్రిప్స్, మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ, మీరు ఇంతవరకు ఎక్కడికైనా వెళ్ళి ఉంటే ఏ ప్లేస్కి వెళ్ళారో కమెంట్ చేయండి. అండ్ మా కార్ వచ్చి టొయోటా రూమియాన్ టాప్ వేరియంట్, మాకు 16 lakhsకి వచ్చింది. అప్పుడే కొత్తగా లాంచ్ అయింది, మేము లాస్ట్ ఇయర్ నవంబర్లోనే తీసుకున్నాము. సేమ్ ఎర్టిగా లాగానే ఉంది, కానీ బండి కంఫర్టబుల్గా మంచిగా ఉంది. 7 seater, పైన లగేజ్ క్యారింగ్ ఉంది. బూట్ స్పేస్ తక్కువ ఉన్న పైన లగేజ్ క్యారింగ్ ఉంది. అండ్ ఇక పైన లగేజ్ కూడా పెట్టి కట్టేస్తాము, వర్షం పడితే కూడా సేఫ్గా ఉంటుంది కదా. అండ్ ఇదైతే మాకు చూపించింది అయితే 13.2 అని మైలేజ్ చూపిస్తుంది. 13.2 13.4 వస్తున్నట్టు మాకు అక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది ముందర. చెప్పడం అయితే మనకు యావరేజ్గా 20 to 24 వస్తుందని చూపిస్తుంది. షోరూంలో వాళ్ళు చెప్పడం అయితే 16 to 18 మధ్యలో వస్తుంది, అరౌండ్ 20 కల్లా వస్తుంది మీకు మైలేజ్ అంటారు. బట్ బండిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే ఆ డిస్ప్లేలో చూపించడంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే అదే కరెక్ట్గా అంతే చూపిస్తుందా, అంతే వస్తుందా అనేసి కరెక్ట్గా తెలియలేదు. అండ్ ఇప్పటికీ బండి 2 సర్వీసెస్ అయినాయి. అండ్ ఇది ఇప్పుడు మనం మద్దంకి దగ్గర కూడా వచ్చేస్తాం, మద్దంకి అవుటర్లో ఉన్నాం. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మాడిపని ఉంటే మేము కొనుక్కున్నాం. అండ్ అద్దంకి నుంచి మా మామయ్య కూడా జాయిన్ అయిపోయారు. అటు సైడ్ ఏదో వర్క్ ఉండి వర్క్ మీద వచ్చారు, అట్లే మాతో పాటు జాయిన్ అయిపోయారు ఇంటికి. అండ్ ఇక్కడ అద్దంకి దాటినాక మనం స్ట్రైట్ వెళ్ళొచ్చు, బట్ ఇటు లెఫ్ట్ సైడ్ ఏదో టెంపుల్ లాగా ఉందనేసి వెళ్ళాము, రైట్ హ్యాండ్ సైడ్లో సారీ. అండ్ ఇక్కడ మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అండ్ ఇది ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి. మేము వచ్చే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, బయట నుంచే చూసుకుని వెళ్ళిపోయాం. అండ్ మనం స్ట్రైట్గా వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వెళ్ళి మనం రైట్ కట్టింగ్ ఉంటుంది అటు ముందర, అది కూడా సేమ్ రూట్కి జాయిన్ అవుతుంది. ఇప్పుడు మేము వెళ్ళే రోడ్ కూడా సేమ్ రూట్ జాయిన్ అవుతుంది, సేమ్ అదే రోడ్కి జాయిన్ అవుతుంది. అండ్ అట్లనే కొంచెం ముందుకు వెళ్ళాక మనకు ఒక గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంది. అండ్ చూస్తారా, ఇదే ఎంట్రన్స్, ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది గుట్ట మీద. అండ్ మేము ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఆగాము ఫుడ్ తిందామని, బట్ ఇక్కడ ప్లేస్ ఏం అంతగా బాలే, అందుకని ఇంకా కొంచెం ముందుకెళ్ళాము. మనకు ఒక చెరువులా కూడా ఉంది. చెరువు అయితే చాలా పెద్దగా ఉంది గైస్. లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. లొకేషన్స్ కానీ రోడ్స్ కానీ చాలా బాగున్నాయి. రోడ్స్
కొన్ని చోట్ల తప్ప. అండ్ ఇక మేము ఫుడ్ తినేస్తాము. మా మావయ్య డ్రైవ్ చేస్తున్నారు మా బండి. నేను ఇక ముందు కూర్చున్న వీడియో కవరేజ్ కోసమని. అండ్ ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది అనేసి ఇక్కడ రోడ్ మాత్రం అంతగా బాలే. మిగతా అన్ని రోడ్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే గైస్. మిగతా అన్ని రోడ్లు. అండ్ క్లైమేట్ చూస్తే గట్టిగానే వర్షం పడేటట్టే ఉంది. చూస్తారా ఎట్లా అయిపోయిందో సడన్గా. కొంచెం కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా ఇక మబ్బు కమ్ముకొని వస్తూనే ఉంది. అండ్ మీకు అప్డేట్స్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఏమైనా అప్డేట్స్ రావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నన్ను. ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ వస్తూనే ఉంటుంది. అండ్ మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. రెండిటికి లింకు మా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి ఫాలో చేయండి ప్లీజ్. నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది. మీరు ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే మీకు కూడా తెలుస్తుంది. సో వీడియో అప్లోడ్ అయింది మనం చూడాలి అనేసి. క్లైమేట్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది గైస్. మేము వెళ్ళేటప్పుడైతే ఎండ బాగా దంచి కొడుతుందేమో అనుకున్నాం. కొంచెం దూరమే ఎండ ఉంది కానీ మేము ఆంధ్రలో ఎంటర్ అయినా కానీ ఇక ఎండ ఉన్నా కూడా క్లైమేట్ కూల్గానే ఉంది గైస్. అండ్ మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అరౌండ్ 630 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది చిన్నదిగా. అండ్ మనకి బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్ ఉంటుంది. అది మనకు నర్సరావుపేట విజయవాడ ట్రాక్ లైన్ అన్నమాట. అది గుంటూరు విజయవాడ నర్సరావుపేట కనెక్టింగ్ రూట్ అది. వర్షం అయితే చాలా ఎక్కువ వస్తూనే ఉంది గైస్. చాలా బాగా పడుతుంది వర్షం. అండ్ మనం ఆల్మోస్ట్ బార్డర్ దగ్గరలో ఉన్నాం. ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గర. అండ్ ఇదే అన్నమాట మనకి ఆంధ్రప్రదేశ్లో చివరి ఊరు. ఈ ఊరు దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనం తెలంగాణలో కూడా ఎంటర్ అయిపోతాం. అండ్ ఇక్కడ మనకు ఒక గోదావరి రివర్ లాగా వస్తుంది. చిన్నపాటి గోదావరి రివర్. ఇదే బ్రిడ్జ్ గోదావరి నది. అండ్ ఈ బ్రిడ్జ్ అవతలగా మనకు తెలంగాణ అండ్ బ్రిడ్జ్ యువతల మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంటుంది. అండ్ సక్సెస్ఫుల్గా మనం తెలంగాణ లోపల కూడా ఎంటర్ అయిపోయాం. ఆంధ్రలో అంతగానో వర్షం పడుతుంది కదా. ఈ తెలంగాణలో ఎంటర్ అయ్యామో లేదో చుక్క వర్షం కూడా లేదు.
మేమున్న ప్లేస్లో అయితే ప్రెసెంట్. అండ్ మీకు అక్కడ పెద్ద లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్స్ కనిపిస్తుంది కదా, అది సిమెంట్ ఫ్యాక్టరీ. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇది తెలంగాణలో ఎంటర్ అవ్వగానే వచ్చిన ఫస్ట్ బిల్డింగ్ ఫ్యాక్టరీ ఏదైనా ఉంటే ఇదే. అండ్ నల్గొండ దగ్గర కూడా వచ్చేస్తాం. మనం ఏది సిటీ అవుటర్ నుంచి వెళ్ళిపోతున్నాం, ఏ సిటీకి లోపల నుంచి మనం వెళ్తలేం. అద్దంకిలో మాత్రమే మనం సిటీ లోపల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే బయట బైపాస్ రోడ్డు వర్క్ జరుగుతుంది అన్నమాట, హైవే. చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చిన్నగా బోర్డ్, అక్కడే మేము పునుగులు, ఇక మిర్చి బజ్జీలు, టీ, కాఫీ ఏమైనా తాగాము. ఒక చిన్న బ్రేక్. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే మన నల్గొండ నుంచి లోపలికి రాగానే వేణుగోపాల స్వామి గుడి వస్తుంది కొండ మీద. ఆ వేణుగోపాల స్వామి గుడి ఆర్చ్ దాటి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది. అండ్ మేము కోవిడ్ టైంలో వెళ్ళామన్నమాట మా ఫ్యామిలీతో పాటు వేణుగోపాల స్వామి టెంపుల్కి. అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కొండ మీద, అదే వేణుగోపాల స్వామి టెంపుల్. అండ్ మన తెలంగాణ దగ్గర కూడా హైదరాబాద్ దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది గైస్. అండ్ ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ అవుటర్ దగ్గర ఉన్నాము, అంటే బోడుపల్లి ఏరియా సైడ్ అన్నమాట. అండ్ మనం సిటీ లోపల కూడా ఎంటర్ అయిపోయాము. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే రామోజీ ఫిలిం సిటీ. అండ్ వర్షం పడుతుంది, రోడ్ వర్క్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనేసి ఫుల్ ట్రాఫిక్ ఉంది రోడ్ మొత్తం. సో మేము కొంచెం ముందుకెళ్ళగానే మా బామార్దికి ఏదో షార్ట్ కట్ తెలుసు అనమాట. వాడు కాలేజ్ ఇక్కడికే ఉంది దగ్గరలో, రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో. సో వాడు మా ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి రావాలంటే షార్ట్ కట్ రూట్లో ఈ రూట్ వస్తాడు. ఇది కూడా అవుటర్ రింగ్ రోడ్లానే వస్తుంది. ఎప్పుడైనా మ్యాక్సిమం బస్సులో వస్తాడు, ఎప్పుడైనా 2 వీలర్లో వెళ్తాడంట. వాడికి అట్లా చెప్పిండు ఈ రూట్లో తీసుకెళ్ళింది మమ్మల్ని. ట్రాఫిక్ లేకుండా ఏం లేకుండా ఆరామ్సే వెళ్ళిపోయాం గైస్. రోడ్ కూడా చాలా ఫ్రీగా ఉంది. అండ్ ఇది వచ్చి మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది మొత్తం HMDA వాళ్ళది డంపింగ్ హార్డ్ అనమాట. అండ్ మాకు టోటల్గా 708 రూపీస్ పడింది టోల్ గేట్లో చెన్నై టు హైదరాబాద్ వరకు రావడానికి. అండ్ మేము ఆల్మోస్ట్ ఇంటి దగ్గర కూడా వచ్చేసాం. మేమున్న ఏరియా వచ్చి నాగోల్. ఫైనలీ గైస్ 13.5 hours ట్రావెల్ చేస్తాము. అక్కడక్కడ ఏ ప్లేసెస్లో ఆగాము హాఫ్ అన్ అవర్కి అట్లా తీసుకునే. యాక్చువల్గా 12 hours వచ్చేయచ్చు. మేము తీసుకున్న బ్రేక్
అన్ని కలిపి ఇంటికి రావడానికి 13.5 అవర్స్ పడింది. మేము 7కి బయలుదేరాం, 8:30 కల్లా రీచ్ అయిపోయాం. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఎవరికైనా ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. See you in the next video soon. Till then, take care. Bye bye. See you in the next video.